తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ప్రారంభమైంది. శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనే దానికి ప్రాయశ్చిత్తంగా టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. ఆలయంలోని యాగశాలలో ఉదయం అలాగే రాత్రి 10 గంటల వరకు కూడా శాంతి హోమం జరగబోతుంది. నిత్యం శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. ఇక రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో 6 గంటల నుంచి 10 గంటల వరకు మహాశాంతి హోమాన్ని అర్చకులు నిర్వహిస్తున్నారు. ఇక ముందుగా మహాశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహిస్తారు. చివరిగా పంచజ్ఞవాలతో సంప్రోక్షణను అర్చకులు నిర్వహించనున్నారు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనే దానికి ప్రాయశ్చిత్తంగా టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. ఆలయంలోని యాగశాలలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ హోమం జరగబోతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ప్రారంభమైంది. శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనే దానికి ప్రాయశ్చిత్తంగా టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. ఆలయంలోని యాగశాలలో ఉదయం అలాగే రాత్రి 10 గంటల వరకు కూడా శాంతి హోమం జరగబోతుంది. నిత్యం శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. ఇక రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో 6 గంటల నుంచి 10 గంటల వరకు మహాశాంతి హోమాన్ని అర్చకులు నిర్వహిస్తున్నారు. ఇక ముందుగా మహాశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహిస్తారు. చివరిగా పంచజ్ఞవాలతో సంప్రోక్షణను అర్చకులు నిర్వహించనున్నారు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు.